హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం మునగాకు కారం పొడి చేసుకోబోతున్నాం. దానికి కావాల్సినవన్నీ: మునగాకు, ఎండుమిర్చి, చింతపండు, ధనియాలు, పచ్చిశనగపప్పు, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, ఫ్రై చేయడానికి సరిపడా నూనె. ముందు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందు ఎండుమిర్చి వేయించుకోవాలి. వేగిన ఎండుమిర్చిని ఒక బౌల్లో తీసుకోవాలి. ఇప్పుడు ఉన్న అదే ఆయిల్లో ధనియాలు, పచ్చిశనగపప్పు వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి. ఎండుమిర్చి మీకు కారానికి సరిపడా, ధనియాలు 1 టేబుల్ స్పూను, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూను. అది కూడా వేగిన తర్వాత తీసేసి కొంచెం ఆయిల్ వేసుకుని మునగాకు వేయించుకోవాలి. మరీ హైలో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టి కరివేపాకు ఎలా వేయించుతామో అలా వేయించాలి. మునగాకు సగం వేగిన తర్వాత అందులోనే కొంచెం లైట్గా చింతపండు వేసి అది కూడా వేడవనివ్వాలి. సగం వేగిన తర్వాత స్టవ్ హైలో పెట్టుకుని ఫాస్ట్గా తిప్పుకుంటూ ఉంటే వేగిపోయింది. తీసేసి లైట్గా జీలకర్ర, వెల్లుల్లి వేడి చేయాలి. వెల్లుల్లి ఒక 6-7 తీసుకోండి. జీలకర్ర ఒక 1/2 టేబుల్ స్పూన్. అవి కూడా పక్కకు తీసేసుకొని మొత్తం అన్నీ చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత అన్నీ స్టెప్ బై స్టెప్ మిక్సీ చేసుకోవాలి. ఫస్ట్ ఎండుమిర్చి, దానిలో కొంచెం గల్లుప్పు ఏమన్నా ఉంటే వేసుకుని మిక్సీ చేయాలి. ఎండుమిర్చి మీకు కారానికి సరిపడా వేసుకోండి. దాని తర్వాత ధనియాలు, పచ్చిశనగపప్పు కూడా మిక్సీ వేసుకోవాలి. తర్వాత చింతపండు,
వేయించిన మునగాకు, వేసి ఒకసారి బ్లెండ్ చేసి ఉప్పు సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. అయిపోయింది. ఇప్పుడు తీసేసి ఒక గిన్నెలో వేసుకుని చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత గాజు సీసాలో పెట్టుకోవాలి. అంతే, మన మునగాకు కారం పొడి రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.